ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇలాగున కలుసుకుని మనం దేవుని స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆయన వానికి సెలవియ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నియు దెకపలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఈ మాటలు మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తుంటున్నాం. ఏంటంటే ఇక్కడ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి సేన అనే దయ్యములు పట్టినటువంటి వాడు ఉన్నాడు. అక్కడికి ఎప్పుడైతే యేసు ప్రభువారు వచ్చాడో వెంటనే వాడు సమాధులలో వాసము చేసేటువంటి వాడు, కాలి సంకెళ్ళు చేతి సంకెళ్ళ చేత బంధించబడినటువంటి వాడు. అంతేకాకుండా తన్ను తాను శరీరమును గాయపరుచుకుంటున్నాడు రాళ్ల చేత. ఎంత భయంకరమైనటువంటి స్థితి అండి. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళాడో ఆ ప్రాంతంలో వాని స్థితిని చూచి వాడే తను యేసు యొద్దకు పరిగెత్తుకుని వచ్చెను అని మనం చూస్తుంటున్నాం. దేవుని యొద్దకు పరిగెత్తుకుని వచ్చి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట వేడుకుంటున్నాడు ప్రభు యొద్ద. చూడండి ఎంత గొప్ప కార్యమో. ఎందుకనంటే తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు, సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు, ఆ సమాధులలో వాసం చేస్తున్నాడు. అంటే ఎవరు సజీవులు నివసించేటువంటి ప్రాంతం కాకుండా నిర్జీవమైనటువంటి వారు పరుండేటువంటి స్థలములో నివాసం చేస్తూ ఎంతో దీనమైనటువంటి స్థితిని, భయంకరమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంటూ అంటున్నాడు. పైగా నన్ను బాధపరచవద్దు అని అంటున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనం బాధపరుచుకుంటున్నాం, మనల్ని మనం గాయపరుచుకుంటున్నాం. కానీ మనల్ని విడిపించేటువంటి యేసు మన యొద్దకు వచ్చినప్పుడు మనం కాదు, వద్దు, పో అని మనం బ్రతిమాలుకుంటున్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే యేసు వచ్చిందే మనల్ని విడిపించటానికి. దేని నుంచి విడిపించడానికి వచ్చాడు? శరీర సమస్య నుంచి, శరీర గాయముల నుంచి విడిపించడానికి వచ్చాడు. అందుకనే ఆయన శరీరము గాయపరచబడింది మన శరీరము కొరకు. అంతేకాకుండా మన మానసిక స్థితి నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన మనసులో బళ్ళెపోటు, ఆయన హృదయంలో బళ్ళెపోటు పొడవబడింది. మూడవదిగా మనం ఆత్మలో బంధించబడుతుంటున్నాం, బాధించబడుతుంటున్నాం. విడుదల లేక, స్వస్థత లేక, ఆరోగ్యం లేక మనం నలిగిపోతుంటున్నాం. అందుకనే ఆయన తాను మన కొరకు సిలువ వేయబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, శరీరం చేత గాయపడుతున్నాం, మానసికమైనటువంటి వేదన చేత బాధపడుతున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి వేదన అనుభవిస్తుంటున్నాం. ఏది సంతోషాన్ని మనకి ఇవ్వట్లేదు. అయినప్పటికీ కూడా మనం ఏమంటున్నామంటే, నన్ను బాధపరచొద్దు, నన్ను వెళ్ళిపోవద్దు అని దేవుని దగ్గర వేడుకుంటున్నాం. అయితే ఆ సేన అనేటువంటి దయ్యములు పట్టినవాడు ఎందుకు వచ్చాడంటే తను గాయపరుచుకుంటున్న స్థితిని తాను దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు దేవుడు ఆయన యందు కనికరపడ్డాడు. యేసు ప్రభువారు ఆయన యందు కనికరపడి వెంటనే ఆ సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి వాడిని తనలో నుంచి వెళ్ళిపోమని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆ సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి వాడు వెళ్ళిపోయాడు. వెంటనే వాడు స్వస్థచిత్తుడయ్యాడు, స్వస్థత పొందుకున్నాడు, ఆరోగ్యంగా జీవించాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, మంచిగా యేసు ప్రభువారు చెప్పేటువంటి మాటలు వింటూ యేసు ప్రభువారితో ఉంటానని వేడుకుంటున్నాడు. అయితే యేసు ప్రభువారు అంటున్నాడు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు. మొదట చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు, దేవుడు నీకు చేసినటువంటి మేలేంటో చెప్పు, నీవు నీ ఇంటి వారి యొద్ద నీ సాక్ష్యాన్ని పంచుకో, దేవుడు నీకు చేసినటువంటి కార్యాలను తెలియపరచు అని చెప్పేసి యేసు ప్రభువారు అంటున్నాడు. అందుకనే కీర్తనకారుడు 66:16 వచనంలో
ఈ మాట రాయబడి ఉన్నది, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను, ఆయన నా కొరకు చేసినటువంటి కార్యాలను నేను వినిపిస్తాను అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా, దేవుడు మనకు చేసినటువంటి కార్యాలను మనం వినిపించినప్పుడు ఎదుటి వారిలో విశ్వాసం కలుగుతుంది. మన జీవితంలో మనకు చేసినటువంటి కార్యాలను మనము ఇతరులకు చెబుతున్నప్పుడు ఇతరులలో విశ్వాసం కలుగుతుంది. ఇతరులు కూడా ఒకవేళ అదే సమస్యలో ఉంటే, అదే బాధతో ఉంటే, అదే వేదనతో ఉంటే, అదే గాయములతో ఉంటే వారు విడిపించబడతారు. దేవునికి స్తోత్రం. వారిలో ఉన్నటువంటి విశ్వాసం, దేవుడి చేసినటువంటి కార్యముల మీద వారు విశ్వాసం ఉంచితే వారు కూడా మరి బాగుపడతారు. అందుకనే యేసు ప్రభువు వారు అన్నాడు, మొదట నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి చెప్పు, నీవు ఇంటి వారి యొద్దకు వెళ్ళి చెప్పు, అప్పుడు వారు విశ్వసించినప్పుడు వారు కూడా అనేకులకు విశ్వసిస్తారు. మొదట మనము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారమైతే మొదట మన ఇంటిలో సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, మొదట మన ఇంటి వారి దగ్గర సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువు వారి శిష్యులతో కూడా మీరు యెరూషలేములో సాక్షులయ్యుందురు అన్నాడు శిష్యులతో. దేవునికి స్తోత్రం. అందుకనే సమరయ స్త్రీ మొదట తన ఇంటి వారైనటువంటి సమరయుల యొద్దకు వెళ్ళి ప్రకటించింది. అందుకనే తర్వాత ఆ యోధారాజు అయినటువంటి హిజ్కియా కూడా స్వస్థత పొందిన తర్వాత తన ప్రజలతో తన సాక్ష్యాన్ని పొందుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నెబుకద్నెజరు తన దేశస్థులతో తన మనస్సులో పుట్టినటువంటి అలజడిని రేపేటువంటి కలలు వచ్చినప్పుడు ఆ బెల్తెషాజరు అనేటువంటి దానియేలు, మారు పేరు కలిగినటువంటి దానియేలు వాటికి కలల భావం చెప్పినప్పుడు ఆయన వారందరిని పిలిచి తన మనస్సులో నుండి పోయినటువంటి కలతను, ఆ మనస్సుకు కలిగినటువంటి సమాధానమును వారికి వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని చేత పొందుకున్నటువంటి కార్యములను మొదట మన ఇంటి వారికి, తరువాత బయట వారికి మనం తెలియజెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరచునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు. ఇదిగో నాయనా, మాకును విడుదల, స్వస్థత, ఆరోగ్యమును, ఆత్మకు నెమ్మదిని దయచేసి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.